ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ పాస్కా ఆయుత్త కాలమైన ఈ తపస్సు కాలపు 5వ ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి మొదటి పఠనము ఇర్మియా గ్రంథము నుండి, 2వ పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ నుండి, అదేవిధంగా 3వ పఠనముగా యోహాను శుభవార్త నుండి ధ్యానిస్తూ ఉండగా, సువార్త పఠనము మనకిస్తున్నటువంటి కొన్ని ముఖ్య అంశాలను కొద్దిసేపు ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశం, దేవుని యందు ప్రియులారా, కోరిక, గడియ, మహిమ. ఈనాటి సువిశేషంలో యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనము నుండి 33 వరకు ఆ వచనాలు చదివితే మనకు 3 టిపికల్ వర్డ్స్, 3 అక్షరాలు: కోరిక, గడియ, మహిమ అని 3 అక్షరాలతో 3 పదాలు మనకు కనిపిస్తున్నాయి. వీటిని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మొదటి ధ్యానాంశం యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుతారా? పండుగ సందర్భమున ఆరాధనకు వచ్చిన వారిలో కొందరు గ్రీకులు ఆరాధనకు వచ్చారంట. వారు ఎందుకు వచ్చారు అవన్నీ కూడా సాయంత్రం దివ్య పూజా బలిలో వివరిస్తాను. మరి ఈ రోజున మన ధ్యానాంశం కోరిక అనే అంశం కనుక ఆ యొక్క అంశాన్ని ధ్యానం చేద్దాం. 21వ వచనం చదవండి. వారు గలిలయలోని బెత్సయిదా నివాసియగు ఫిలిప్పు వద్దకు వెళ్ళి అతనితో అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అని అనిరి. దేవుని యందు ప్రియులారా, ఒక్క నిమిషం. మేము యేసును చూడగోరుచున్నాము. ఇంకొక మాటలో మాకు యేసును చూడాలని ఉంది. ఇంకా మాట చెప్పాలంటే నాకు ఒక కోరిక. ఏంటి ఆ కోరిక? యేసును చూడాలన్న కోరిక. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ కోరిక అనే అంశంలో 3 కోరికలు, 3 కోరికలు, 3 కోరికలు, 3 వ్యక్తుల కోరికలు. ఒకటి, క్రీస్తును చూడాలన్నది గ్రీకుల కోరిక. ఓకే. 2, క్రీస్తు చెంతకు ఇతరులను చేర్చాలన్నది ఫిలిప్పు కోరిక. 3, క్రీస్తు ముందు ఇతరుల విన్నపాలను ఉంచాలన్నది ఆంద్రేయ కోరిక. వీళ్ళందరూ ఈరోజు పట్టణంలో ఉన్నారు. 3 కోరికలు. ఓకే. క్రీస్తును చూడాలన్నది ఎవరి కోరిక? గట్టిగా, గ్రీకు దేశస్థుల కోరిక. ఇతరులను ప్రభుని చెంతకు చేర్చాలన్నది ఎవరి కోరిక? ఫిలిప్పు అనే అపోస్తలుడి కోరిక. ఇతరుల విన్నపాలను ప్రభునికి సమర్పించాలన్నది కోరిక ఎవరిదంట? ఆంద్రేయ కోరిక. దేవుని యందు ప్రియులారా, 3 వ్యక్తులు, 3 కోరికలు. ఇది ఈనాటి మన మొదటి ధ్యానాంశం. దేవుని యందు ప్రియులారా, ప్రభు మాకు క్రీస్తును చూడగోరుచున్నాము, కోరిక కలిగి ఉన్నాము, చూడాలనుకుంటున్నాము. దేవుని యందు ప్రియులారా, వాట్ ఏ వండర్ఫుల్ డిజైర్, వాట్ ఏ హోలీ డిజైర్. ఎంత మంచి కోరిక, ఎంత మంచి ఉద్దేశం. దేవుని యందు ప్రియులారా, ఎమర్సన్ అనే ఒక రచయిత అంటాడు, బివేర్ ఆఫ్ వాట్ యు డిజైర్, ఫర్ యూ విల్ గెట్ వాట్ యు డిజైర్. ఓకే. జాగ్రత్త పడండి. దే విషయంలో అంట, నీవు ఏదైతే ఆశ పడుతున్నావో దాని విషయంలో జాగ్రత్త పడండి.
ఎందుకంటే నువ్వు ఏదైతే ఆశపడతావో అది నువ్వు తప్పకుండా పొందుకుంటావు. అంటే ఆశపడడంలో మంచివే ఆశపడాలి. నేను పునీతుడినవ్వాలి, పవిత్రుణ్ణి కావాలి, విశ్వాసిగా మారాలి, పుణ్యమును అలవర్చుకోవాలి అని ఆశపడితే అలాగే మారుతావు. నేను నక్సలైట్నవ్వాలి, నేను దొంగనవ్వాలి, నేను రౌడీనవ్వాలి, నేను హంతకుడినవ్వాలి అని కోరిక పడ్డావో అదే అవుతావు. వీళ్ళ కోరిక ఏంటండి? యేసును చూడాలన్న కోరిక పొందుకున్నారు. యేసు ప్రభు కోరిక ఏంటి? తండ్రి చిత్తమును నెరవేర్చాలన్న కోరిక. తండ్రి, అంతయు సమాప్తమైనది, నీవు నాకిచ్చిన పని నేను పూర్తి చేశాను. ఆయన కోరిక పడ్డాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి చిట్ట చివరి ప్రాణవాయువు వరకు. He did it. He had it. మన పిల్లల జీవితాలు నాశనం అవడానికి, మన బ్రతుకులు నాశనం అవడానికి కారణం ఏంటో తెలుసా? మన కోరికలే, మన తప్పుడు కోరికలే. దేవుని యందు ప్రియులారా, అది వద్దు అన్నది మనం కోరుకుంటా ఉంటాం. నువ్వు కోరుకున్నావు కనుక అది వచ్చి పడింది, అది వచ్చింది కనుక చచ్చి పడతావు, చస్తావు. యవ్వనంలో ఉన్న బిడ్డలు అదేదో తాగాలంటే అది చేతికి వచ్చేది ఒక రోజున. తాగుతావు, తర్వాత ఆరోగ్యాన్ని శుష్కింపజేసుకుంటావు, పాడు చేసుకుంటావు. ఒక చెడు సంబంధం కావాలని ఆశపడతావు. వచ్చిన తర్వాత దాని వలన వచ్చే అవమాన భారాలు, జబ్బులు, రోగాలు, ఇబ్బందులు కూడా వస్తాయి. నువ్వు ఆశపడ్డావు కదా, నువ్వు కోరుకున్నావు కదా. గ్రీకుల కోరిక యేసయ్యను చూడాలని. దేవుని యందు ప్రియులారా, ఈ తపస్సు కాలంలో మన కోరిక ఏమై ఉండాలో తెలుసా? ఓ లార్డ్, ఇంక్రీజ్ అవర్ లవ్ ఫర్ యూ. మన కోరిక ఏమై ఉండాలంటే, నీ పట్ల నాకున్న ప్రేమను అధికము చేయండి ప్రభువా. ఈ కోరిక నీకుందా? ఇటువంటి కోరిక నువ్వు కలిగి ఉన్నావా? గుడిలోకి వచ్చి భక్తితో ప్రార్థించాలి అన్న కోరిక నీకుందా? గుడిలోకి వచ్చిన వెంటనే అదేదో పట్నం చదువుతారు, ఫాదర్ గారు చదువుతారు, అప్పటి వరకు ఓపికతో ఉంటాను, ఫాదర్ గారు చదివి ఇలా కూర్చున్నావా, టక్కన వెళ్ళిపోతాను ఎక్కడికి? హిమాలయాల శివరి వరకు వెళ్ళిపోతాను, నిద్రలో, కలలో. ఇటువంటి కోరిక కలిగి ఉన్నావా? దేవుని యందు ప్రియులారా, ఈ తపస్సు కాలంలో ఈ లోక సంబంధమైన విషయములపై శ్రద్ధ వహింపక పరలోక సంబంధమైన కోరికలతో మమ్ము నింపండి ప్రభువా అని ప్రార్థించాలి. దేవుని యందు ప్రియులారా, నాకు వచ్చిన డౌటు, ఒక పిల్లవాడికి చిన్నప్పుడు సైకిల్ తొక్కాలన్న కోరిక ఉంటుంది. సైకిల్ లేకపోయినా సైకిల్ మీద వెళ్తున్నట్టు ఊహించుకుంటాడు. ఓ 10వ తరగతి పిల్లవాడు ఎవడో బండి నడపాలని కోరుకుంటుంది. బండి లేకపోయినా ఊహించుకుంటాడు. ఓకే, పెళ్ళి కానుడు ఒకడు ఉన్నాడు, అది ఇంకా పెళ్ళి అవ్వలే. కానీ పెళ్ళి అయితే ఏం చేస్తాను, నా భార్యను ఎక్కడ తీసుకెళ్తాను, ఎలాగుంటాం, ఎలా బతుకుతాం అని ఆలోచిస్తూ ఉంటాడు, ఆశపడుతూ ఉంటాడు కదా. మరి అందరూ వారి భవిష్యత్తుల గురించి ఆశపడుతున్నారు, ఊహించుకుంటున్నారు కదా. మరి మన భవిష్యత్తు ఏంటో తెలుసా? పరలోకానికి చేరడం. మన యొక్క భవిష్యత్తు పరలోక రాజ్యంలో ఉండడం. మనలో మీరు, నేను ఎప్పుడైనా పరలోకం ఎలాగుంటుందో ఊహించుకున్నామా? పరలోక ద్వారాలు ఎలాగుంటాయి ఊహించుకున్నామా? ఆ నూతన యెరూషలేము బంగారముతో కట్టబడి ఉంటుందని ఊహించుకున్నామా? తండ్రి అయిన దేవుడు ఎక్కడ కూర్చుంటాడో ఊహించుకున్నామా? పునీతులు ఎక్కడ నిల్చుంటారో ఊహించుకున్నామా? ఆ మరియ తల్లితో, ఆ పునీతులతో నీ ప్రక్కన నిల్చోవడం ఊహించుకున్నామా? చెప్పండి, ఎవరన్నా ఊహించుకున్నామని చెప్పారో? అబద్ధం. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇటువంటి వండర్ఫుల్ డిజైర్స్ వీ షుడ్ హ్యావ్. గ్రీకుల వలె యేసును చూడాలన్న కోరిక కలిగి ఉండాలి.
ఉద్యోగం రావాలన్న కోరిక, లేదా పెళ్ళి కావాలన్న కోరిక, ఇల్లు కట్టాలన్న కోరిక, విజయం సాధించాలన్న కోరిక, వ్యాపారాన్ని విస్తరింప చేయాలన్న కోరిక, అప్పులు పోవాలన్న కోరిక, అధికారం సంపాదించాలన్న కోరిక, ఇవన్నీ థ్రాష్. ఇవన్నీ ఒక రోజున గతించిపోవును. ఈ లోకము, ఈ లోక వ్యామోహము ఒక రోజున గతించిపోవును. చిరకాలము నిలిచినది దేవుడు ఒక్కడే. దేవునితో మన జీవితము ఒక్కటే. దేవుని యందు ప్రియులారా, ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను. లూకా శుభవార్త 19వ అధ్యాయము 3వ వచనం. లూకా శుభవార్త 19వ అధ్యాయము 3వ వచనం. ఎవరున్నారు అక్కడ? జక్కయ్య. చదవండి. అతడు యేసును చూడవలెనని ప్రయత్నించెను, కానీ పొట్టివాడగుట చేత జనసమూహము ఎక్కువగా ఉండట చేత చూడలేకపోయాను. గడిచిన లక్షవారం మనందరం హోలీ ల్యాండ్కి వెళ్ళాం, మినీ హోలీ ల్యాండ్. ఓకే, అక్కడ చక్కగా జక్కయ్య సంఘటన ఒక స్వరూపాల రూపంలో పెట్టారు. చూశారు కదా చాలామంది. అడ్డదిడ్డంగా వెళ్ళిపోయారా? ఓకే, అక్కడ చక్కని చెట్టు సిమెంట్తో కట్టారు. అందు మీద పొట్టి జక్కయ్య, క్రిందన యేసుప్రభు అతను పిలుస్తున్నాడు. ఎందుకు? ఈ పొట్టివాడైన జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య, అధికారి అయిన జక్కయ్య, సంపదలు కలిగిన జక్కయ్య, సేవకులు కలిగిన జక్కయ్య చెట్టు ఎక్కు కూర్చున్నాడంటే ఒక మంచి కోరిక, యేసయ్యను చూడాలన్న కోరిక. దేవుని యందు ప్రియులారా, ఒక ఇద్దరు గుడ్డివారు యేసయ్య అలాగ వస్తున్నాడని తెలిసి యేసయ్యను చూడాలి, యేసయ్య నుంచి స్వస్థత పొందాలి. ప్రభు అంటున్నారు, నేను మీకు ఏమి చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు అంటే, ప్రభువా మాకు దృష్టి దానము దయచేయండి. కోరిక. భర్తమయ్యి గట్టిగా అరుస్తూ ప్రార్థిస్తున్నాడు, దావీదు కుమారా యేసు ప్రభు మమ్మ కరుణించు, కరుణించు, కరుణించు. అందరూ నోర్మై 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 అంటే ఇంకా గట్టిగా పెంచేశాడు వాల్యూమ్. ప్రభు అతను తీసుకొని రండి. వచ్చాడు. నీకేం కావాలయ్యా? నాకు కళ్ళు కావాలనలేదు, దృష్టి కావాలనలేదు. ప్రభువా నాకు నిన్ను చూడాలని ఉంది. ఎంత చక్కగా చెప్పాడు. నాకు కళ్ళు ఇవ్వండి, సినిమా చూస్తానలే. ప్రభువా నాకు నిన్ను చూడాలను. ద వే యు పుట్ యువర్ వర్డ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద వే యు ప్రే ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది నాకు పెళ్ళి ఇవ్వండి అనే ప్రార్థన చేయకండి. ప్రభువా పవిత్రమైన కుటుంబ జీవితం నీ బిడ్డగా జీవించాలని ఉంది, అడగండి. నాకు బిడ్డలను ఇవ్వండి అని అడగండి. ప్రభువా నా బిడ్డలను పునీతులుగా చెయ్యాలని ఉంది అని అడగండి. మరి పునీతులు అవ్వాలంటే ముందు బిడ్డ ఉండాలి కదా. ఆటోమేటిక్ గాడ్ గివ్స్ యూ. ఓకే, నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడగండి. ప్రభువా నేను 10 మందికి సహాయం చేయాలని ఉంది అని అడగండి. మరి 10 మందికి సహాయం చేయాలంటే నువ్వు ఆర్థికంగా బలపడాలి కదా. ప్రభువా నాకు స్వస్థత వరాన్ని ఇవ్వండి, నా చేతులను అభిషేకించండి, నా నోటిని అభిషేకించండి, నా నోటి మాటను అభిషేకించండి. నేను ఒక మాట పలికితే అది జరిగేలాగా, శాపాలు కాదు, చెడ్డవి కాదు, మంచివి మాత్రమే. నేను ఏదైనా చెడు పలికితే అది జరగకూడదు గాక. నేను ఎవరినైనా శపిస్తే అది జరగకూడదు గాక. అదే నేను ఎవరికోసమైనా ప్రార్థన చేస్తే, నేను ఎవరికైనా మంచి కోరితే అది తప్పకుండా జరుగును గాక. ఇటువంటి మంచి కోరికలతో మనం ప్రార్థించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ శిష్యుల్లోనే ఒక ఇద్దరు ఉన్నారు, తప్పుడు కోరికలు కోరిన వాళ్ళు. ఏం కోరుతున్నారో వారికే తెలియని వాళ్ళు. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు చదవమ్మా. మత్తయి శుభవార్త 20వ అధ్యాయము 20 నుంచి 21 వచనాలు. అంతట జబదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయబోగా ప్రభు ఎంత మంచివారో చూడండి. ఏమంటున్నారు 21వ వచనంలో చదవమ్మా. నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అని యేసు అడిగితే ఆమె అంటున్నారు, ఆమెమన్నారు, అందుకు ఆమె నీ రాజ్యములో నా ఇద్దరు కుమారులను ఒకడు నీ కుడి పక్క హోమ్ మినిస్టర్, ఒకడు నీ ఎడమ వైపున ఫైనాన్స్ మినిస్టర్ కూర్చుండి సెలవిమ్ము. చేసే ప్రభువా దేవుని అంది. మీరు ఏం అడుగుతున్నారో మీకే తెలియదు. నేను చేయబో శ్రమల పాత్రము మీరు స్వీకరించగలరా? చేస్తాం తాగేస్తాం అంటున్నారు. అది చేస్తారు, కానీ ఇప్పుడు కాదు.
ఆయన అది పరలోక తండ్రి ఇస్తారు అని చెప్పి వారు ఏమి కోరుచున్నారో వారికి తెలియదు అని. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మనం ఏం కోరుతున్నామో మనకే తెలియదు. మనము ఆ గ్రీకుల వలె పవిత్రమైన కోరికలు కలిగి ఉండాలి. యేసయ్యను చూడాలన్న కోరికను కలిగి ఉండాలి. యేసయ్య దీవెన పొందాలన్న కోరిక కలిగి ఉండాలి. మన పాపం నుండి విముక్తిని పొందాలి అన్న కోరిక కలిగి ఉండాలి. పాప క్షమాపణ పొందాలి అన్న కోరిక కలిగి ఉండాలి. పరిశుద్ధ జీవితం జీవించాలి అన్న కోరిక కలిగి ఉండాలి. అటువంటి కోరికల కోసం ఈ రోజున మనం ప్రభుని ఆశ్రయించుదాం, ప్రభుని ప్రార్థిద్దాం. దేవుని యందు ప్రియులారా, వన్స్ అగైన్ ఐ టెల్ యూ, బివేర్ ఆఫ్ వాట్ యు డిసైర్, ఫర్ వాట్ యు డిసైర్ యూ విల్ గెట్ ఇట్. జాగ్రత్త వహించండి, మీరు ఏమి కోరుకుంటున్నారో. ఎలయనా నీవేం కోరుకుంటావో అది పొందుకుంటావు. దాని తర్వాత వచ్చే లాభం నీదే, దాని తర్వాత వచ్చే నష్టం కూడా నువ్వే భరించాలి. జాగ్రత్త. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఒకడున్నాడంట, ఒక మహాభక్తుడు ఉన్నాడట. తపస్కాలం వచ్చింది. గురువుగారు స్మోకింగ్ అలవాటు కనుక స్మోకింగ్ ఆపేశాడు. ఎన్ని రోజులు? ఈ 40 రోజులు 45 రోజులు ఆపేశాడు, స్మోకింగ్ ఆపేశాడు. ఇంకా ఈస్టర్ పండగ వచ్చింది. ఈస్టర్ పండగ అయిపోయిన తర్వాత మనోడు రూమ్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకున్నాడు. చూస్తే ఇల్లు తగలబడిపోతుందేమో అనుకున్నాడు అందరూ. ఇల్లు తగలబడిపోతుందేమో, ఎందుకంటే అన్ని కిటికీల నుంచి పొగ వచ్చేస్తుందంట, తెగ గుప్ అని వచ్చేస్తుందంట. ఏమైందిరా అంటే 40 రోజులు ఆపేసిన సిగరెట్లన్నీ ఈ ఒక్కరోజే కాల్చి పడేస్తున్నాడట. ఓకే, బహుశా 40 రోజులు సినిమాలు ఆపేసావేమో, తర్వాత ఉంటుంది సినిమాలకి. దేవుని యందు ప్రియమైన అటువంటి కోరికలతో మనం జీవించరాదు అని. ఒకవేళ మీరు ఎవరైనా సీరియల్ ఆపేస్తే కవర్ చేస్తారు కదా 40 రోజులు, నెక్స్ట్ 40 రోజులు సీరియల్ రోజంతా ఆ యూట్యూబ్లో. ఇంతకుముందు టీవీలోనే వచ్చిన దరిద్రం ఇప్పుడు యూట్యూబ్లో కూడా వచ్చేస్తుంది. అదేంటో ఈ మధ్యన వాయిస్ కూడా వస్తుందంట కదా. వాయిస్ తెలుసా మీకు ఆ విషయం? మీకేం తెలీదు? వాయిస్ అంటే అక్కడ యాక్షన్లు ఉండవు, ఓన్లీ వాయిస్, అది వినేస్తున్నారు అలాగా. దేవుని యందు ప్రియుల, ఇటువంటి ఈ లోక సంబంధమైన కోరికలతో మన హృదయాలను నింపుకొనక ఆ గ్రీకుల వలె కోరిక, మంచి కోరిక, ప్రభును చూడాలన్న కోరికతో మనం జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది, క్రీస్తు చెంతకు ఇతరులను చేర్చాలన్న ఎవరి కోరిక? అది ఫిలిప్పు కోరిక. వాక్యం చదువుదాం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 22వ వచనం. 12వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పు ఈ విషయమును యేసుతో చెప్పింది. దేవుని యందు ప్రియులారా, వారు ఫిలిప్పు దగ్గరికి రాగా ఫిలిప్పు ఆంద్రేయ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. ఫిలిప్పు జీవితంలో ఇలాంటి సంఘటన 2-3 చూస్తున్నాం. దేవుని యందు ప్రియుల, ఇతరులను ప్రభుని చెంతకు చేర్చాలన్న కోరిక. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయములో 26వ వచనము నుండి మనం ఈ ఫిలిప్పు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటనను మనం చూడవచ్చు. దేవుని చదవమ్మా. ప్రభువు దూత ఫిలిప్పుతో నీవు లేచి దక్షిణముగా యెరూషలేము నుండి గాజాకు పోవు మార్గమున వెళ్ళుము అని చెప్పెను. అది ఎడారి ప్రాంతము. ఫిలిప్పు సిద్ధపడి అట్లే వెళ్ళెను. అప్పుడు నపుంసకుడగు ఇథియోపియా నివాసి ఒకడు తన ఇంటికి పోవుచుండెను. అతడు ఒక ముఖ్యమైన ఉద్యోగి. ఇథియోపియా రాణి అయిన కాందాసి యొక్క కోశాధికారి. సింపుల్ గా చెప్పేస్తాను దేవుని. ఒక నపుంసకుడు రథం పైన వెళ్తున్నాడు, ఒక గొప్ప ఉద్యోగి, గొప్ప అధికారి. దేవుని ఆత్మ ఫిలిప్పును అక్కడ తీసుకొని వచ్చి పెడుతుంది రోడ్డు ప్రక్కన. ఆ రోడ్డు మీద ఆ యొక్క రథం మీద వెళ్ళిపోతూ ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం చదువుతున్నాడంట, లేఖనాలు చదువుతున్నాడంట, బాధామయ సేవకుని చదువుతున్నాడంట. ఫిలిప్ అంటున్నాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని గట్టిగా అరిచాడు. అరితే ఎవరైనా నాకు వివరిస్తే తప్ప నాకు ఎలా తెలుస్తుంది అన్నారు. నేను వివరించనా అన్నాడు. అయితే రా అని చెప్పి ఆ యొక్క రథం మీద కూర్చోబెట్టుకొని రథం వెళ్తుండగా ఆ ప్రయాణ మార్గ మధ్యములో ఫిలిప్పు ఆ యొక్క బాధామయ సేవకుడు ఎవరో కాదు, నజరేయుడని యేసయ్యే, ఆయనే లోకరక్షకుడు అని వివరించగా, బోధించగా, నేర్పించగా
ఒక పక్కన నీళ్ళుంటాయి, చిన్న కొలను. మరి ఇక్కడ నీరుంది కదా, నేను జ్ఞానస్నానం పొందుకోవచ్చా? నువ్వు విశ్వాసం ఉంటే నువ్వు పొందుకోవచ్చు. నేను ప్రభుని విశ్వసిస్తున్నాను, నాకు జ్ఞానస్నానం ఇవ్వండి అంటే ఆ రథం దిగిగానే ఫిలిప్పు అతనికి జ్ఞానస్నానం ఇస్తాడు. యేసునందు విశ్వాసం పొందుకుంటాడు. ఈ నపుంసకుడు ఒక అధికారి, ఒక ఉద్యోగి. వెంటనే దేవుని ఆత్మ వచ్చి గిర్రమని ఈ ఫిలిప్పును తీసుకొని పోతుంది. దేవుని అంది ఫిలిప్పు ఇతరులను, ఆ నపుంసకులను, ఆ గ్రీకులను ప్రభుని చెంతకు తీసుకుని వస్తున్నారు. మరొక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త 5వ అధ్యాయము 19వ వచనం. దేవుని యందు ప్రియులారు, లూకా శుభవార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఆ ఇల్లు జన సమూహముచే కిక్కిరిసి ఉన్నందున అది వారికి సాధ్యపడలేదు. అది వారికి అండర్లైన్ చేసుకోండి, వారికి సాధ్యపడలేదు. ఓకే, చదవమ్మా. అప్పుడు వారు ఇంటి పైకి ఎక్కి కప్పును తీసివేసి, ఇంటి పైకప్పు తీసివేసి మంచముతో పాటు రోగిని యేసు ముందట దించారు. ఇక్కడ దేవుని యందు ప్రియులారా, వారికి సాధ్యపడలేదు, వారు ఇంటిపైకి ఎక్కి. ఎవరు ఆ వారు? ఎవరు ఆ వారు? ఓ నలుగురు, ఎవరో తెలియదు. ఆ పక్షవాత రోగిని ప్రభుని చెంతకు తీసుకువచ్చిన ఓ నలుగురు, ఆ నలుగురు. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇతరులను ప్రభుని చెంతకు తీసుకువచ్చిన ఓ నలుగురు, ఆ నలుగురు. నువ్వు నేను మన జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రభుని చెంతకు తీసుకుని వచ్చామా? ఇటువంటి కోరిక నీకుందా? నేనే ప్రభుని చెంతకు రావడానికి చాలా కష్టపడుతున్నానండి, మళ్ళీ నేను ఇంకొకరిని తీసుకురావడమా అంటావా? చెప్పండి. నేనే ముక్కు తుమ్ములు తోతున్నా అంటారా? ఆదివారం ఒక్కరోజు సెలవు దొరికింది, ఈరోజు కూడా మా ఫాదర్ గారిని తినేస్తారు అని ఏడుతూ వస్తున్నారా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇతరులను ప్రభుని చెంతకు చేర్చాలన్నది ఫిలిప్పు కోరిక. ఫిలిప్పు గ్రీకులను ప్రభుని చెంత తీసుకొచ్చాడు. అపోస్తుల కార్యములో నపుంసకుడను ప్రభుని చెంతకు చేర్చాడు. ఆ నలుగురు ఆ పక్షవాత రోగిని ప్రభుని ముందు చేర్చారు. మేము చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు, ఓకే, ఎవ్రీ క్రిస్మస్ ఒక హోంవర్క్ ఇచ్చేవారు. నెక్స్ట్ ఇయర్ ఫర్ క్రిస్మస్ యూ షుడ్ బ్రింగ్ అట్లీస్ట్ 1 సోల్ టు గాడ్. దట్ ఇస్ ఎ క్రిస్మస్ గిఫ్ట్ టు జీసస్. యేసు ప్రభుకి ఒక గిఫ్ట్ ఇద్దాం. ఏంటి ఆ గిఫ్ట్? ఒక ఆత్మ, ఒక మనిషి, ఒక వ్యక్తి, అతనికి క్రీస్తునందు విశ్వాసం. బలవంతం కాదు, బలవంతం చేయకండి ఎప్పుడు కూడా, ఓకే, బలవంతం చేయకండి. మరి ప్రొటెస్టెంట్ సహోదరులాగా బైబిల్ పట్టుకొని రోడ్ల మీద వెళ్ళి తలుపులు తట్టుతూ నో అటువంటి పనులు చేయకూడదు. పుష్కర్ ఘాట్లో వాళ్ళందరూ గోదావరిలో స్నానం చేస్తుంటే అక్కడికి వెళ్ళి ప్రసంగిస్తాను, అవివేకం, మూర్ఖత్వం. తిరుపతి కొండ మీదకి వెళ్ళి మీరందరూ విగ్రహారాధన చేస్తున్నారు అనడం అవివేకం, మూర్ఖత్వం. బికాస్ యేసు ప్రభు కాలంలో రోమీలు ఉన్నారు. ఆ రోమీలు విగ్రహాలను ఆరాధించేవారు. జీసస్ నెవర్ స్పోక్ ఎనీథింగ్ అబౌట్ అదర్ రిలీజియస్ పీపుల్, అదర్ రిలీజియన్స్. యేసు ప్రభు బోధనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇతర దేవుళ్ళను గురించి, ఇతర మతాలను గురించి మాట్లాడారా? ఎక్కడ మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో ఈ యొక్క ప్రొటెస్టెంట్ సహోదరులు మిగిలిన వాళ్ళు ఏదంటే తాడు బొంగరం లేని వాళ్ళు, తలా తోక లేని వాళ్ళు, ఒక ముఖ్యమైనటువంటి నిర్దేశితమైనటువంటి బోధన లేని వాళ్ళు, ఆజ్ఞలు లేని వాళ్ళు, నోబడి టు మానిటర్ దెమ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇక్కడ నేను ఏది పడితే చెయ్యలేను, చెప్పలేను. నేను ఏదైనా తప్పు మాట్లాడితే అది పై అధికారులకు వెళితే దే విల్ ఆస్క్ మీ ఎక్స్ప్లెనేషన్. ఎందుకు నువ్వు ఇలా బోధించావు? అప్పుడు నేను నా తప్పు అయిపోయింది, నేను మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అంటే నన్ను కంటిన్యూ చేస్తారు. లేదు నేను చెప్పిందే కరెక్టు, నువ్వు చెప్పిందే తప్పు అంటే అనాథమాసిత్, ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ ద క్యాథలిక్ చర్చ్. బికాజ్ ఐఎమ్ మానిటర్డ్, ఐఎమ్ గైడెడ్. కానీ ఇటువంటి మానిటరింగ్ లేని, నిర్దేశమైన బోధన లేని ఎవరు పడితే వాళ్ళు తిరుపతికి వెళ్ళి, అన్నవరం వెళ్ళి, గోదావరి పుష్కరాలకు వెళ్ళి
మీరు విగ్రహారాధన అలాగ అనకూడదు దేవుని. నో, యూ షుడ్ నెవర్ డిస్రెస్పెక్ట్ యువర్ నైబర్. నీ తోటి వారిని ఎప్పుడు అవమానించకండి, దూషించకండి, వాళ్ళ మతాల గురించి మాట్లాడకండి. యు రెస్పెక్ట్. మీ దేవుడు మీ ఇష్టం, మీ హృదయం మీ ఇష్టం, మీ విశ్వాసం మీ ఇష్టం. కానీ నాకైతే నా దేవుడు. నీకు ఇష్టం ఉంటే రా, బలవంతం లేదు. నీకు ఇష్టమైతేనే చెబుతాను, నాకు వద్దయ్యా అన్నా సరే నేను చెబుతాను అంటే ఏమవుతుంది? దేవుని యందు ప్రియులారా, వాళ్ళ కోపం వస్తుంది, చిరాకు వస్తుంది, అసహ్యం వేస్తుంది. అదేమవుతుందో తెలుసా? వాళ్ళు చేసే కార్యాలకు క్యాథలిక్స్ మనం బలవుతున్నాం. వాళ్ళు చేసిన తప్పుడు పనులకి మనం బలవుతాం. ఎందుకంటే వాడు షర్ట్ ప్యాంట్ వేసుకుని తిరుగుతాడు, మనం అంగీ వేసుకుని తిరుగుతాం. అవునా కదా? వాళ్ళు అనుకుంటారు క్రైస్తవులందరూ ఒకటే. అరే బాబు, నేను ఎప్పుడు అలా మాట్లాడలేదురా అని అలా పట్టించుకోడు. క్రైస్తవులందరూ ఒకటే. కనుక దేవుని యందు ప్రియులారా, చిన్నప్పుడు ఇతరులను ప్రభుని చెంతకు తీసుకొని రండి అనేవారు. నీ ఫ్రెండ్ని తీసుకొని రండి, బలవంతం కాదు, ఇష్టమైతేనే అని. కనుక మన జీవితంలో కూడా ఇతరులను ప్రభుని చెంతకు తీసుకువచ్చే ప్రయత్నం తప్పక చేయాలి. దేవుని యందు ప్రియులారా, మాది మరింత బాధ్యత. మేము ఒకళ్ళని కాదు, 10 మందిని 100 మందిని ప్రభుని చెంతకు చేర్చాల్సిన బాధ్యత మాకుంటుంది. మీరు కనీసం ఒక్కరినైనా సంవత్సరానికి, నీకు 70 సంవత్సరాలు అయితే 70 మందిని, 50 అంటే 50 మందిని తెచ్చి ఉండేవాడు ఈ పాటికి. కనుక తప్పనిసరిగా నీ తోటి వారికి, నీ బంధువులకు ప్రభువు కోసం సావధానంగా బోధించి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే, దేవుడు వాళ్ళ హృదయాలను తెరిస్తే తప్పనిసరిగా వాళ్ళని ప్రభుని సన్నిధికి తీసుకుని వచ్చే మంచి ఆలోచన మనందరం చేయాలి. దేవుని యందు ప్రియుల, అటువంటి మంచి కోరిక మనం కలిగి ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇతరులను తీసుకురాకపోయినా పర్వాలే, కనీసం నీ బిడ్డలనైనా దేవునికి దూరం చేయకండి. నీ బిడ్డలనైనా చిన్ననాటి నుండి సత్యోపదేశంలో పెంచండి. నీ బిడ్డలనైనా యవ్వన ప్రాయములో వారిని ప్రభునికి అర్పించండి. నీ బిడ్డలనైనా పెళ్ళిళ్ళ ద్వారా దేవునికి దూరం చేయకండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది మొదటి ధ్యానాంశంలో రెండవది. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవది, క్రీస్తు ముందుకు ఇతరుల విన్నపాలను తీసుకుని వచ్చిన ఆంద్రేయ కోరిక. క్రీస్తు ముందు ఇతరుల విన్నపాలు తీసుకురావాలని ఎప్పుడు ఆంద్రేయ కోరిక పడ్డాడు. దేవుని యందు ప్రియులారా, చూడండి మళ్ళీ అదే వాక్యం, యోహాను శుభవార్త 12వ అధ్యాయము 22వ వచనం. యోహాను శుభవార్త 12వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి అంద్రేయతో చెప్పాను. ఆంద్రేయతో చెబితే ఆంద్రేయ ఏం చేశాడు? ఆంద్రేయ ఫిలిప్పు ఇద్దరు కలిసి వెళ్ళి ఆ విషయమును యేసుతో చెప్పాను. దేవుని యేసుతో చెప్పాలి, యేసు చెంతకు తీసుకుని రావాలి. ఇతరుల విన్నపాలు, ఇతరుల ఆశలు, ఇతరుల కష్టాలు, ఇతరుల కన్నీరు కారకాలు, ఇతరుల యొక్క బాధలు, ఈతి బాధలు. దేవుని యందు ప్రియులారా, ఈ ఆంద్రేయ జీవితంలో మరొక సంఘటన చూద్దాం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 15వ వచనం. మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 15వ వచనం. సాయం సమయమున శిష్యులు ఆయన సముఖమునకు వచ్చి ఇది నిర్జన ప్రదేశము, వేళ అతిక్రమించినది, కనుక మీరు వారిని పంపివేయుడు. పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన ఆహారమును, మనకు కావాల్సిన ఆహారమును సమకూర్చుకో. ఆంద్రేయ వచ్చి అంటున్నాడు, యేసు ప్రభువా టైం అయిపోయింది, ప్రభువా ప్రసంగం ఆపేయండి, ప్రభువా టైం అయిపోయింది, ప్రేయర్ ఆపేయండి, పంపించేయండి. వారి యొక్క ఆకలిని ప్రభుని చెంతకు ఆంద్రేయ తీసుకుని వస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరొక సందర్భం మత్తయి శుభవార్త నెక్స్ట్ అధ్యాయం 15వ అధ్యాయం 23వ వచనములో, కననీయ స్త్రీ, ఓ ప్రభువా దావీదు కుమారా నాపై దయ చూపుము, దయ్యము పట్టిన నా కుమార్తెకు మిక్కిలి బాధపడుచున్నది అంటే యేసు ప్రభు ఏం మాట్లాడటం లేదు. 23వ వచనంలో ఆయన ఆమెతో ఒక్క మాట అయినా పలకలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఆయన శిష్యులను సమీపించి ఏమంటున్నారు? ఈమె మన వెంట పడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు. ప్రభువా ఆమె బాధపడుతుంది కదా, చూడొచ్చు కదా, చూసారా? ప్రభువా వీళ్ళకి ఆకలెత్తుంది కదా, కొంచెం పంపించవచ్చు కదా. ప్రభు ఈమె అరుస్తుంది కదా, ఈమెపై దయ చూపొచ్చు కదా. ప్రభు గ్రీకులు వచ్చారంట, వాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడండి, మీ శిష్యులు అవుతారేమో వాళ్ళు కూడా.
దేవుని యందు ప్రియులారా, మనం ఎప్పుడు కూడా మన కొరకు మాత్రమే ప్రార్థించుకోవడం క్రైస్తవత్వం కాదు. ఇట్స్ ఎ ప్యాగనిజం. ప్యాగనిజం అంటే ఏంటి తెలుసా? పేగన్స్, అన్యులు, అవిశ్వాసులు ఏం చేస్తారు? వాడు మాత్రమే బాగుండాలి, వాడి కుటుంబమే బాగుండాలి, వాడి జీవితమే బాగుండాలని కోరుకునేవాడట. కానీ వేరస్ క్రిస్టియన్, ఏ క్యాథలిక్, క్రైస్తవుడు అందరూ బాగుండాలి ప్రభువా. అదిగో తరచూ ఒక సిస్టర్ గారు చెప్తుంటారన్నమాట, ఒక అమ్మగారు, నా గురించి ప్రార్థన చేసుకోవడానికి నాకేమీ లేవు. ఓకే, నా గురించి ప్రార్థన చేసి నాకేమీ లేవు. ఐఎమ్ లివింగ్ టు ప్రే ఫర్ అదర్స్. నేను ఇతరుల కొరకు ప్రార్థించడానికే ఉన్నాను. దట్ షుడ్ బి అవర్ మోటో ఆఫ్ లైఫ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దేవుని యందు ప్రియులారా, కేవలము నా గురించి మాత్రమే నేను ప్రార్థన చేసుకోవడం కాదు, పరుల గురించి ప్రార్థించి పరుల విన్నపాలను ప్రభుని చెంతకు తీసుకుని రావాలన్న మంచి కోరిక మనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, నేను ఒక హోంవర్క్ ఇచ్చాను, చేశారా? ఒక కార్డు పెట్టమన్నాను, కార్డులో హెడ్డింగ్లు పెట్టమన్నాను. క్యాన్సర్ పేషెంట్లు, నిరుద్యోగులు, 10వ తరగతి పిల్లలు, రోగులు, పెళ్ళి అవివాహితులు, వీళ్ళందరూ పెట్టారా? చూపించండి నాకు, నెక్స్ట్ వీక్ అడుగుతాను. ఓకే, దేవుని యందు ప్రియుల, ఇతరుల కొరకు ప్రార్థించే మనసు మనకుండాలి. ఇది ఈరోజు మన ధ్యానాంశము. ఇది మనం తప్పనిసరిగా పాటించాలి. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటి ధ్యాన కోరిక అయిపోయింది. కోరిక, 3 కోరికలు, 3 కోరికలు. మొదటి కోరిక ఏంటి చెప్పండి? క్రీస్తును చూడాలని, గ్రీకుల కోరిక, మంద కాదు. ఓకే, రెండోది క్రీస్తు చెంతకు ఇతరులను చేర్చాలని ఫిలిప్పు కోరిక, మనదైతే కాదు కదా. నెక్స్ట్ మూడోది ఇతరుల విన్నపాలను క్రీస్తు ముందు ఉంచాలనేది ఆంధ్రేయ కోరిక, మంద కాదు. కానీ ఈ రోజున మనది కూడా కావాలి. యేసయ్యను చూడాలన్న పరిశుద్ధమైన కోరిక, యేసయ్యను చేరాలన్న పరిశుద్ధమైన కోరిక, మోక్షములో అడుగు పెట్టాలన్నది పరిశుద్ధమైన కోరిక మనకు ఉండాలి. నాతో పాటు నా కుటుంబ సభ్యులను కూడా, నా ఇతరులను కూడా, పొరుగు వారిని కూడా పరలోకానికి చేర్చాలన్న కోరిక మనకు ఉండాలి. ఇతరుల కోసం ప్రార్థించాలన్న కోరిక మనం కలిగి ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి ధ్యానాంశం. ఇక రెండవ ధ్యానాంశంలో ప్రవేశిస్తున్నాం. రెండవ ధ్యానాంశం ఒక 3 అక్షరాల వర్డ్ ఏంటండి? గడియ, అవర్, గడియ. దేవుని యందు ప్రియులారా, ఈరోజు వాక్యంలో యోహాను శుభవార్త 12వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. 27-28. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. నేనేమి చెప్పను. ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. లేదు, నేను వచ్చినది ఈ గడియ నిమిత్తమే కదా. గడియ, అవర్, ద టైమ్ హస్ కమ్. దేవుని యందు ప్రియులారా, ఈ గడియ అన్నప్పుడు మీకు ఏదైనా గుర్తొస్తుందా? ఏదైనా సందర్భం, ఎక్కడన్నా ఒక అద్భుతంలో ఈ మాట అంటారు? వెరీ గుడ్, ఖానాపల్లిలో. వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ. చూడండి, యోహాను శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనం. యోహాను శుభవార్త 2వ అధ్యాయం 4వ వచనం. ఓ స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు. అక్కడైతే నా గడియ ఇంక రాలేదట. కానీ ఎక్కడైతే అదిగో నా గడియ వచ్చేసింది. ఈ గడియ కోసమే నేను వచ్చాను. ప్రభా, నీ చిత్తమైతే ఈ గడియ నుండి నన్ను రక్షించండి. లేదు, ఈ గడియ కోసమే వచ్చాను, నేను ఇది నెరవేరుస్తాను. దేవుని యందు ప్రియులు, ఏంటా గడియ, ఏంటా అవర్, ఏంటా టైం, ఏంటా సమయం? యోహాను శుభవార్త 7వ అధ్యాయము 20వ వచనం. యోహాను శుభవార్త 7వ అధ్యాయం 30వ వచనం. వారు ఆయనను పట్టుకొన ప్రయత్నించిరి. కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడును ఆయనపై చేయవేయలేదు. అక్కడ కానాపల్లిలో ఆయన గడియ రాలేదు అన్నారు. అందుకే అప్పుడే అద్భుతం చెయ్యనమ్మా అన్నారు. నువ్వు చెయ్యి నాయన, ఈ గడియకు ప్రారంభోత్సవం చేస్తాను, రెబ్బన్ కటింగ్ చేస్తుంది మరియ తల్లే.
నీ గడియను ప్రారంభిస్తున్నాను నేనే, ఈ లోకానికి తీసుకువచ్చిన నేను, నీ యొక్క ప్రేషిత కార్యానికి రిబ్బన్ కటింగ్ చేసేది నేనే, ప్రారంభోత్సవం చేసేది నేనే. ఈ గడియను ప్రారంభించేద్దాం పద, టైం అయింది. అంటే ఈ గడి అంటే నేను మరణించాలి, నువ్వు సిద్ధమా? మరితలు అంటున్నారు, ఈ అద్భుతం చేసి నువ్వు ప్రారంభించు, నేను కూడా నీతో పాటు హింసింపబడడానికి, శ్రమలు పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ మరీ తల్లి చెప్తున్నారు దేవుని యందు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఓకే, ఈ మధ్య 1 మంత్ ఎగో ఈ మధ్య కాలంలో క్యాథలిక్ చర్చ్ మీద మరిన్ని హింసలు మొదలయ్యాయి. ఎవరి నుంచి తెలుసా? హిందువుల నుంచి కాదు, ముస్లింల నుంచి కాదు, ఎవరి నుంచి కాదు, ఇతర సంఘ పాస్టర్ల నుంచి. యూట్యూబ్లో మీరు చూసినట్లయితే ఒకరు అంటాడు, మరియ తల్లి లూసిఫర్ అంటాడు. మరియ తల్లిని లూసిఫర్ అంటున్నాడు ఒక పాస్టర్. మరొకడు అంటాడు, బాలయేసా, యేసుప్రభు ఇంత ఉంటాడా అని దివ్య బాల యేసుని వెక్కిరిస్తూ ఉన్నాడు. మరొకడు అంటాడు, నిన్న మొన్న క్యాథలిక్ చర్చిని సాతానుడు బ్లెస్ చేశాడంట అంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇలా ఇష్టం వచ్చినట్లు క్యాథలిక్ చర్చ్ కార్నర్ చేయబడుతుంది. రిమెంబర్ దిస్. ఎప్పుడైతే ఇలా హింసింపబడుతుందో, విచ్ మీన్స్ దిస్ ఈజ్ ద ట్రూ చర్చ్. ఇది ట్రూ చర్చ్ కాకపోతే హింసింపబడదు, ద్వేషింపబడదు, ఇలా అవమానించబడదు. ఇదే నిజమైన సంఘము కనుక, శ్రీసభ కనుక, యేసు ప్రభు స్థాపించింది కనుక ఇది ఎక్కువగా హింసింపబడుతుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, బహుశా మన గడియ కూడా సమీపిస్తుంది, జాగ్రత్త పడాలి దేవుని యందు ప్రియులారా. ఓకే, మరియ తల్లి అంటున్నారు, నేను సిద్ధమే. యేసు ప్రభు కూడా అద్భుతం చేసి నేను కూడా సిద్ధమే. దేనికి సిద్ధం? మీ సిద్ధం కాదండోయ్, మీ సిద్ధం కాదు. ఈ సిద్ధం వేరు. ఇది పరలోక రాజ్యం కొరకు, ఇది రక్షణ తేవడం కొరకు, ఇది సిలువలో మరణించడం కొరకు. మరియ తల్లి వాజ్ రెడీ, సిద్ధం కాదు, వాజ్ రెడీ. జీసస్ వాజ్ ఆల్సో రెడీ. దేవుని యందు ప్రియులారా, ఇక్కడ వాళ్ళు పట్టుకోవడానికి చూశారు, నా గడియ ఇంకనో రాలేదు, పట్టుకోలేకపోయారు. తర్వాత చూడండి, యోహాను శుభవార్త 8వ అధ్యాయము 20వ వచనం. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 20వ వచనం. యేసు దేవాలయములో కోశాగారము వద్ద బోధించుచుండగా చెప్పెను, కానీ ఎవరు ఆయనను పట్టుకొనలేదు. ఏలయనా ఆయన గడియ ఇంకనో రాలేదు. దేవుని యందు ప్రియులారా, నౌ ఏంటా గడియ అంటే శ్రమలు పొందే గడియా, సిలువను మోసే గడియ, సిలువలో మరణించే గడియ, పునరుత్థాన గడియ దగ్గర పడింది. వచ్చే వారం ప్యాషన్ వీక్, వచ్చే వారం రానుకొమ్మల ఆదివారంతో పవిత్ర వారంలో మనం మొదలు పెడుతున్నాం, ప్రారంభిస్తున్నాం. మన గడియ సమీపిస్తుంది. మన పాపాలకు పశ్చాత్తాపం చెందే గడియ, మంచి పాప సంగీతనం చేసే గడియ, మరలా ఇటువంటి తప్పులు చెయ్యను అని దేవునికి మాటిచ్చే గడియ, మన పాపములకు మరణించే గడియ, పరిశుద్ధ జీవితం జీవించడానికి సిద్ధపడే గడియ సమీపించింది. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు ఆ గడియకు ఎలాగైతే వెళ్తున్నారో మనం కూడా పశ్చాత్తాపపడడానికి, ప్రభుని క్షమాపణ వేడుకొనడానికి, పాపాన్ని విడిచిపెట్టడానికి, పుణ్య జీవితం జీవించడానికి మన గడియ సమీపించిందని గుర్తిద్దాం, దాని ప్రకారం జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఇది గడియ. ఎందుకంటే యేసు ప్రభు గడియ మరణపు గడియ, మహిమపరపబడే గడియ, రక్షణ తీసుకువచ్చే గడియ. మన గడియ ఏంటంటే ఆయన మరణములో పాలు పంచుకునే గడియ. అంటే మన పాపాలను విడిచిపెట్టే, ఆయన ప్రాణాలు విడిచిపెట్టాడు, మనం పాపాలు విడిచిపెడదాం. ఆయన మళ్ళా ఉత్థానమయ్యాడు, మరలా మనం నూతనంగా పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడదాం. అది ఆయన మరణములో పాలు పంచుకోవడం అంటే మనం కూడా కొర్రలతో కొట్టుకోవడం కాదు. ఆయన మరణములో పాలు పంచుకోవడం అంటే ఆయన ప్రాణాలు విడిచినట్లు నేను నా చెడు వ్యసనాలు విడిచిపెడతా. ఆయన పునరుత్థానమైనట్లు నేను కొత్త వ్యక్తిగా, నూతన సృష్టిగా నేను జీవించడం మొదలు పెడతా. నేను పునరుత్థానం అవుతా. ఇది దేవుని యందు ప్రియులారా గడియా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఇక మూడవ వర్డ్ ఏంటి? 3 అక్షరాల మూడవ మాట మహిమ. మహిమ. ఓకే, మహిమ. ఓకే, వాక్యం చూద్దాం. యోహాను శుభవార్త
12వ అధ్యాయము 31 నుంచి 36 వరకు వచనాలు చదవనమ్మా. ఇప్పుడు ఈ లోకమునకు ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు చెప్పబడుచున్నది. ఈ లోకాధికారి వెలుపలకు త్రోసివేయబడును. త్రోసివేయబడును. నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ నా యొద్దకు ఆకర్షింతును. అందరినీ నా యొద్దకు ఆకర్షి. దేవుని యందు ప్రియులారా, ఆయన ఎలా మహిమపరపడుతున్నాడండి అంటే, ఇదిగో 28వ వచనం, ఓ తండ్రి నీ నామమును మహిమపరపుము అనెను. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చి, నేను దానిని ఆల్రెడీ మహిమపరిచాను, మరలా మహిమపరుస్తాను అంటున్నారు. దేవుని యందు ప్రియులారా, దేవుడు యేసు ప్రభు ఎలా మహిమపరపడుతున్నాడంటే, ఇదిగో చూడండి అందరూ, ఇదిగో నేను భూమి నుండి పైకెత్తబడినప్పుడు అందరూ నా వైపు ఆకర్షిస్తాను, అందరినీ రక్షణ వైపు ఆకర్షిస్తాను, అందరినీ రక్షిస్తాను. మీరు రక్షింపడంలో దేవుడు మహిమపరపడతాడు. మీరు రక్షింపడంలో యేసయ్య మహిమపరపడతాడు. అంటే నీవు నీ పాపాలను వదిలితే యేసయ్య మహిమపరపడతాడు. నీవు నీ పాపాలకు పశ్చాత్తాపం చెందితే యేసయ్య మహిమపరపడతాడు. యేసయ్య మహిమపరపడితే దేవుడు మహిమపరపడతాడు. ఎందుకైతే ఆయన వచ్చాడో ఆ పని నెరవేరుతుంది. లేకపోతే ఈ తపస్సు కాలం అయిపోని, ఈ గుడ్ ఫ్రైడే అయిపోని, ఈ ఈస్టర్ అయిపోని, నేను మాత్రం అలాగే ఉంటాను అంటే, ఇన్ యూ జీసస్ ఈజ్ నాట్ గ్లోరిఫైడ్. నీలో యేసు మహిమ పొందడం లేదు, నీ వలన యేసు మహిమ పరపబడడం లేదు. ఆ ప్రభు మహిమ పరపబడాలి అంటే మనం రక్షణ వైపు అడుగులు వేయాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, శ్రమల ద్వారా, పశ్చాత్తాపము ద్వారా, ఉపవాసము ద్వారా, దాన ధర్మాల ద్వారా, శిలువ యాత్ర ద్వారా, పరిశుద్ధ శిలువ మార్గము ద్వారా, పాదయాత్రల ద్వారా కష్టాన్ని స్వీకరిస్తూ నీ పాపాలను సమర్పిస్తూ దేవుణ్ణి మహిమపరుద్దాం, పశ్చాత్తాపడదాం, పరిశుద్ధ జీవితాలు జీవిద్దాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున 3 అంశాలు ధ్యానించాం. కోరిక, గడియ, మహిమ. మంచి కోరిక కలిగి ఉందాం. యేసు ప్రభు రక్షణ గడియలో మనం పాలు పంచుకుందాం. మన పశ్చాత్తాపముతో, మన పరిశుద్ధ జీవితముతో దేవాది దేవుణ్ణి యేసయ్యను మహిమపరచుదాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.